రావాలి జగన్ పోవాలి సైకో పోవాలి తొలగాలి తొలగాలి సైకిల్ పోవాలి చంద్రబాబు నాయకత్వం ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వం సైకిల్ రావాలి జగన్ పోవాలి బాబు రావాలి పోవాలి బాబు రావాలి బాబు రావాలి జగన్ పోవాలి 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 బాబు రావాలి బాబు రావాలి జగన్ పోవాలి బాబు రావాలి ఏ జరిగిరాండి గోవర్ధన్ చెప్పు మళ్ళీ కొంచెం ఎనికి రానా ఎనికి రాలా సార్ కనపడాలి ఈ పక్క ఎనికి రాలి వేసేనా జగన్ పోవాలి రావాలి జగన్ పోవాలి జగన్ పోవాలి బాబు రావాలి 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 జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి ఈడు తొలగాలి ఈడు తొలగాలి ఈడు తొలగాలి నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వం ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వం ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఈడు పోవాలి ఏపీ గెలగాలి ఈడు పోవాలి ఏపీ గెలగాలి ఈడు పోవాలి ఏపీ గెలగాలి పోవాలి సైకిల్ రావాలి జగన్ పోవాలి బాబు రావాలి జగన్ పోవాలి బాబు రావాలి జగన్ పోవాలి బాబు రావాలి బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నిరంకుశ పాలనతో నియంత ఏలుబడిలో అప్రకటిత ప్రజాస్వామ్యంతో ఈ రాష్ట్రంలో చీకటి రోజులు కమ్ముకున్నాయి. ఇక్కడ ప్రజాస్వామ్యం కూనే ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రతిపక్షాల ఉనికి లేకుండా పౌరుల యొక్క స్వేచ్ఛను హరింపజేసే రీతిలో ఇతర రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వ్యాపారస్తులు కావచ్చు, పారిశ్రామికలు కావచ్చు, స్వేచ్ఛ వాయువులు పీల్చలేనటువంటి పరిస్థితులు కల్పించే రీతిలో అనేక రకాలుగా ప్రభుత్వ పరంగా చట్టాన్ని చుట్టంగా మార్చుకొని జీవోలు విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఎక్కడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం అనేటువంటి విధానాలతో కొనసాగుతున్నటువంటి ఆ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు, వివిధ సామాజిక వర్గాలు కూడా పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగా కోర్టులు కూడా అనేక రకాలుగా చివాట్లు పెట్టినా ఈ చీకటి జీవోలు తప్పు అని చెప్పినప్పటికీ కూడా తాను పోలీస్ యంత్రాంగం ద్వారా
తనకు ఇష్టం వచ్చిన రీతిలో వివరించేటువంటి విధానాలు కొనసాగుతున్నాయి. అందుకు విరుద్ధంగానే ప్రజా పోరాటాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లో చైతన్యం చేయడానికి తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా పోరాటాల మార్గాలు ఎన్నుకున్నాయి. అందులో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా కొన్ని రకాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో ఈరోజు సంక్రాంతి పర్వదినాన భోగి మంటల్లో ప్రభుత్వ ఇచ్చినటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి జీవోలు ఏవైతున్నాయో వాటిని దహనం చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇప్పుడైనా నువ్వు కనువిప్పు కలగాలి అని చెప్పి అనేక సందర్భాలు చెప్పాం. ఆయనకి ఎప్పుడు కూడా కనువిప్పు కలిగే పరిస్థితి కనపడలేదు. ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేయాలా. రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ధి చెప్పి తిరిగి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం వస్తే తప్ప ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపడడం లేదు. అందుకనే ఈరోజు మేము ఈ యొక్క పంతాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అనేక రకాలుగా అనేక మార్గాల్లో ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముందుకు సాగుతున్నాం. అనంతపురంలో కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, అదేవిధంగా ఈ భోగి మంటల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం లాంటి పార్టీలు అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వరించేటువంటి అనేక రకాలుగా ఆలోచనలు విధానాలు సిద్ధాంతాలు ఉన్న పార్టీలన్నీ కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక అయినటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా చేయకూడదనేటువంటి భావనతో ఈ ప్రజల చైతన్యం కల్పించడానికి చేసేటువంటి చర్యలు అనేకం ఉన్నాయి. అందులో ఈరోజు కూడా ఈ భోగి మంటల ద్వారా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాం. ఇది గత సంవత్సరం చేసాం, అంతకుముందు కూడా చేసాం. ఎన్నిసార్లు చెప్పినా చెవిటివాని ముందు శంఖమూదినట్లే ఉంది. కానీ మా పోరాటం మా యొక్క ప్రయత్నం ఏవైతే కొనసాగుతూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రావణ రాజ్యం పోవాలి, రావణ రాజ్యం పోవాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి.